అనుభవం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలనే ఆయనకు ఒక సంకల్పం ఉంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ కాదు ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మేమేమంటున్నాం సాధించింది. ఇప్పుడు అసెంబ్లీ ఇప్పుడు ఒక మాట నిన్న మీరు చూస్తే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన గంట సేపు ఉపన్యాసం ఇచ్చి ఎవ్వరు కూడా క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి లేచి వెళ్ళిపోయారు. అంటే నేను చెప్పింది మీరు వినేసి వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడైనా అక్కడ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నట్లు ఉంటుందా? ఒక్క క్వశ్చన్ కూడా జనరల్ 3-2 సంవత్సరాల తర్వాత బయటికి వెళ్ళిండు, ఒక గంట సేపు అందరినీ తిట్టిండు. అడిగితే కవిత గారి గురించి SIR గురించి సార్ తప్పకుండా మరి ఆయన ఇప్పుడు ఒకసారి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆయన జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రెండోది బీజేపీని ఒక మాట అనలేదు. ఒక జర్నలిస్ట్ అడిగితే బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు, మీ ఆశీర్వాదంతో అయ్యిండు, మళ్ళా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ కూడా నేనే సీఎం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడాలి ఇంతవరకు. కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేవాడు తప్ప నేనే ముఖ్యమంత్రి అని చెప్పే సాహసం ఎవరు చేయలే. మీ ముఖ్యమంత్రి గారు చేసినాడు. మొన్న కూడా చెప్పేది కాంగ్రెస్ పార్టీ హిస్టరీలోనే దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ద ఫస్ట్ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ రేవంత్ రెడ్డి. అబద్ధం తప్పని నేను అననండి, అది ఆయన ఇష్టం. కానీ మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పుడు వేరు, నేనే ముఖ్యమంత్రి అనడం వేరు. ఆయనకి ఏం భరోసా ఉందో ఏముందో నాకు తెలియదు. కానీ సార్ ప్రజలకు అందుకే ఈయన కూడా కేసీఆర్ గారు కూడా మహబూబ్ నగర్ జిల్లాని బేస్ చేసుకునే ప్రెస్ మీట్ అంతా అయింది. అక్కడి నుంచే రేపు రేవు పెట్టే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. తప్పకుండా రావాలి సార్. మేము ఒక మాట చెప్తున్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు, ఆ రోజు అధికారం వాళ్ళ చేతులు ఉన్నది, డబ్బులు వాళ్ళ చేతులు ఉన్నాయి. అయినా కానీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు పదే కేటీఆర్ గారు అంటారు కదా, రేవంత్ రెడ్డి గారికి రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అడిగిండు, అంతకు మొదలు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చెప్పిండు, గ్రామ పంచాయతీలో చెప్పిండు, అన్ని రెఫరెండంలో మేము గెలిచినాం కదా. సో రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఆయన రెఫరెండం తీసుకొని నేను ప్రజాక్షేత్రంలో పోతాను, ఇంకోసారి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం తప్పేముంది? ఎందుకంటే మేము మా పనితనం మీద మాకు నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారికి ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉన్నది. ఎందుకంటే నేను చేసే హామీలన్నీ కూడా ప్రజలకు కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ అట్లని కాదు ఎవడు లేడనే కదా సార్. మీకు మాట చెప్తున్నా, ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీని కూడా తెచ్చుకున్నాడు ఫుట్బాల్ ఆడడానికి. సార్ అది ఒక ప్రైవేట్ ఈవెంట్ లో ఎవరైనా కానీ. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, మీకు ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళందరూ ఉండే. నరేంద్ర మోడీ గారు మన మెస్సీ గారిని కలుస్తా అని చెప్పిండ్రు. ఆ రోజు ఏదో ఫ్లైట్ డిలే అయిందని చెప్పేసి ఆయన ఫారెన్ టూర్కి వెళ్ళిపోయింది. ఆయనకు ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండింగ్స్ లేకుండా రోజు. సో దానిలో తప్పేముంది సార్? ఒక స్పోర్ట్స్ మెన్ ని కలవడం, ఒక లెజెండ్ ని కలవడంలో తప్పేమున్నది? నేను తప్పనని అనడం లేదు. దానికి కూడా వీళ్ళు ఢిల్లీలోనే కలవచ్చు. మరి ఆయన కూడా రాహుల్ గాంధీ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఫుట్బాల్ దాంట్లో తప్పేం లేదండి. అంటే అంత చనువు రాహుల్ భయ్యా అనే అంత చనువు ఉంది కాబట్టి ఆ ధైర్యంతో నేను ముఖ్యమంత్రి సార్ ఒక మాట. అందుకే ఎప్పుడైతే ఆయన నేనే ముఖ్యమంత్రి అని చెప్పడము, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పడము, మహబూబ్ నగర్ జిల్లా వెళ్ళినప్పుడల్లా నేనే ముఖ్యమంత్రి చెప్పడం ఎక్కడో కాలింది. సరే చూద్దాం అని సార్ పెద్దాయన వాళ్ళ కాలుతనే ఉన్నది. పెద్దాయన బయటకు వచ్చాడు సార్. వాళ్ళ పెద్దాయన బయటికి రావడానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు సైనికులను ముందుకు పంపించిండు, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని. ఇద్దరు ఫెయిల్ అయితేనే ఉన్నారు. మీరు ఒక మాట చూస్తే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒక్క ఎలక్షన్ చెప్పండి గెలిచింది వాళ్ళు. అన్ని ఎలక్షన్స్ ఓడిపోతూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా తప్పకుండా వాళ్ళు ఓడిపోతారని నమ్మకం ఉండే కేసీఆర్ గారికి. ఆ ఎలక్షన్స్ తర్వాత బయటకు వచ్చారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? ఒక స్టేట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేదు? అట్లీస్ట్ ఒక ప్రకటన ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా చేశారేమో కాదు వెళ్ళకపోయినా మా వాళ్ళు గెలిపిస్తారు, అది అహంకారం కాబట్టి అది అహంకారం సార్. అది అహంకారం అంటారు. మా ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో కూడా చెప్పా కదా, అది అహంకారం అనుకుంటారు. ఎందుకంటే మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఏ రోజు కూడా క్యాండిడేట్ ని చూసి ఓటేయమనిలే. కేసీఆర్ గారిని, కేటీఆర్ ని, మమ్మల్ని చూసి ఓటేయండి అని అడిగారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఒక బడుగు బలహీన వర్గాలను క్యాండిడేట్ ని ముందర పెట్టారు, మీరు గెలవండి. ప్రతి డివిజన్ పోయిండు, నేను చేసిన పనులన్నీ కూడా మీకు నచ్చితే ఓట్లేయమన్నాడు. ఓట్లేసి గెలిపించుకున్నారు శ్రీధర్ రెడ్డి గారు. డెఫినెట్ గా అదొక ఇండికేషన్. కేసీఆర్ గారు నిన్నొచ్చి మాట్లాడిన పరిస్థితి రాజకీయాల్లో ఇక మార్పులు వస్తున్నాయి అనడానికి ఇది ఒక ఇండికేషన్. అంటే మై ఒపీనియన్, ఐ డోంట్ నో వాట్ ఎందుకు వచ్చారని. కానీ
ఆయన మాట్లాడిన తీరు కానీ ఆ లాంగ్వేజ్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ ఒక ఇండికేషన్ అనేది ఒకటి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పేరెత్తకుండా నేను చెప్పా కదా, వెటకారంతో అహంకారంతో మాట్లాడిన మాటలు రెండు కొట్టొచ్చిన కనపడినాయి. అయితే ఇంత మాట్లాడి అసెంబ్లీకి నేను కూడా వస్తా, జనక్షేత్రంలోకి వస్తా అన్నారు కానీ అసెంబ్లీ విషయం ఎందుకు మాట్లాడలేదు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడిన అన్ని అంశాలు పక్కన పెట్టి